నియోజకవర్గంలో ఉండేటటువంటి కులాల వారీగా ఉండే జనాభా ఎంత, వారి యొక్క రాజకీయ మద్దతు ఏంటో ఒకసారి పరిశీలిస్తే ఈ నియోజకవర్గంలో బోయలు 30% మంది ఉన్నారు, ఎస్సీలు 17% మంది, కురమ కమ్యూనిటీ 16% మంది ఉంటే మున్నూరు కాపులు 10%, ముస్లింలు 8% మంది ఉన్నారు. అంటే గద్వాల నియోజకవర్గంలో బోయ సామాజిక వర్గం జనాభా అధికం. దాదాపు 30% మంది బోయలు నివసిస్తున్నారు. ఓటర్లుగా వాళ్ళ మద్దతును గనక పరిశీలిస్తే బీఆర్ఎస్ పార్టీకి 35%, బీజేపీకి 40%, కాంగ్రెస్కి 20%, ఇతరులకు 5% మంది మద్దతు ఇస్తున్నట్లుగా బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడించారు. బోయలను ఎస్టీల్లో చేర్చాలని ఎప్పటి నుంచో డిమాండ్ కొనసాగుతుంది. అది నెరవేర్చలేదని అధికార పార్టీపై బోయలు ఆగ్రహంగా ఉన్నారు. ఇక ఎస్సీ జనాభా విషయానికి వస్తే 17% మంది ఉన్నారు. వాళ్ళు అధికార పార్టీకి 35%, బీజేపీకి 40%, కాంగ్రెస్ పార్టీకి 20%, ఇతరులకు 5% చొప్పున సపోర్ట్ చేస్తున్నారు. కొంతవరకు సంక్షేమ పథకాలు అందుతున్నప్పటికీ దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో దళితులు అధికార పార్టీపై ఆగ్రహంగా కనిపిస్తున్నారు. 16% మంది కురమల్లో గులాబీ పార్టీకి 45%, కమలం పార్టీకి 30%, హస్తం పార్టీకి 20%, ఇతరులకు 5% మంది అండగా నిలుస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇక గొర్రెల పంపిణీ, రైతు బంధు దక్కడం వారిని అధికార పార్టీకి చేరువ చేస్తుంది. 10% మంది మున్నూరు కాపులలో బీఆర్ఎస్కు 25% మంది, బీజేపీకి 40%, కాంగ్రెస్కు 30%, ఇతరులకు 5% మంది మద్దతు ఇస్తున్నారు. ఇక డీకే అరుణ ఇమేజ్ కమలం పార్టీకి కలిసి వస్తుండగా బీసీ డిక్లరేషన్, బీసీలకు టిక్కెట్లలో ప్రాధాన్యం ఇస్తాము అనే సంకేతాలు సపోర్టుగా ఉండేలా ప్రేరణ కల్పిస్తున్నాయి. 8% మంది ముస్లింల జనాభా విషయానికి వస్తే బీఆర్ఎస్కు 50% మంది, బీజేపీకి 20%, కాంగ్రెస్కు 25%, ఇతరులకు 5% అండగా ఉంటాము అనే అభిప్రాయాన్ని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడించారు.